మ్యారేజ్ అయ్యాక లైఫ్ చేంజ్ అవ్వచ్చు. కానీ మన ఇంట్లో మన ప్లేస్ మాత్రం ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఫైనలీ ఐమ్ బ్యాక్ విత్ మై పీపుల్. హాయ్ హలో, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రవణ్య. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. ఐ న్యో చాలా రోజులైపోయింది వీడియో చేయక పెట్టక. మీలో కొందరు నాకు కమెంట్ చేశారు నా లేటెస్ట్ వీడియోలో, అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఓకే అని కూడా కమెంట్ చేశారు. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నౌ ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు బి రెగ్యులర్ ఆన్ యూట్యూబ్. ఈ వీడియో అరౌండ్ 15 మినిట్స్ ఉండబోతుంది. ఈ 15 మినిట్స్ డోంట్ డూ ఎనీథింగ్. Sit quietly and listen what I am telling to you people. In the meanwhile, if you want, please prepare a cup of tea or coffee and sit back and relax and watch my video. మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఈ 15 మినిట్స్ కూడా మిమ్మల్ని ఈ వర్క్ చేయండి, ఆ వర్క్ చేయండి అని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. లైఫ్లో ఎంత బిజీ అయిపోయినా, ఎంత రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా ఫ్యామిలీ టైం అనే ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎస్పెషలీ ఆఫ్టర్ మ్యారేజ్ మనం న్యూ లైఫ్ బిల్డ్ చేస్తాం. న్యూ రెస్పాన్సిబిలిటీస్, న్యూ పీపుల్, న్యూ రొటీన్స్. స్లోలీ కాల్స్ తగ్గిపోతాయి, ర్యాండమ్ కాన్వర్జేషన్స్ తగ్గిపోతాయి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా రేర్ అయిపోతూ ఉంటాయి. బట్ హానెస్ట్లీ ఇంటికి వచ్చాక రియలైజ్ అయ్యా, పేరెంట్స్తో టీ టైమ్, సిబ్లింగ్స్తో సిలీ ఫైట్స్, అందరం కలిసి డిన్నర్ చేయడం, దీ స్మాల్ మూమెంట్స్ ఆర్ యాక్చువల్లీ ద రియల్ లగ్జరీ. మన పేరెంట్స్కి మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరమే లేదు. జస్ట్ మన రెస్పాన్స్, మన ప్రెజెన్స్ చాలు. అండ్ సిబ్లింగ్స్ నో మ్యాటర్ ఎంత గ్రో అయిపోయినా వాళ్ళతో ఉంటే ఆటోమేటిక్గా మన ఓల్డ్ వర్జన్ బయటకి వచ్చేస్తుంది. సమ్టైమ్స్ వి ట్రావెల్ సో మచ్ టు ఫైండ్ పీస్, కానీ పీస్ ఆల్రెడీ మన ఇంట్లోనే ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఫ్యూ హవర్స్ కూడా హార్ట్ని ఫుల్ రీఛార్జ్ చేయొచ్చు. అండ్ మేబీ దీస్ ఆర్ ద మూమెంట్స్ వి షుడ్ నెవర్ స్టాప్ మేకింగ్ టైమ్ ఫర్. అండ్ ఫొటోస్ మాత్రమే మెమొరీస్ క్రియేట్ చేయవు, టైమ్ స్పెండ్ టుగెదర్ క్రియేట్స్ మోర్ మెమొరీస్ కదా. ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ మూమెంట్స్ కూడా అవి. ట్రిప్ నుండి వచ్చాక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రెస్ట్ కాదు, అన్ప్యాకింగ్. హానెస్ట్లీ ట్రావెల్ అయ్యాక బ్యాగ్స్ అలా కార్నర్లో పెట్టేసి రేపు చేస్తాం అని వదిలేస్తూ ఉంటాం. బట్ సమ్హౌ ఆ స్మాల్ పెండింగ్ వర్క్స్ మైండ్లో కూడా పెండింగ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. డర్టీ లాండ్రీ బ్యాగ్ క్లీన్ చేయడం అంటే జస్ట్ క్లోత్స్ వాష్ చేయడం కాదు. ఇట్స్ లైక్ రీసెటింగ్ యువర్ స్పేస్, యువర్ రొటీన్ అండ్ ఈవెన్ యువర్ మూడ్. మనం లేజీగా పోస్ట్పోన్ చేస్తే రూమ్ మెస్సీ అవుతుంది, మైండ్ మెస్సీ అవుతుంది, అండ్ స్లోలీ ఆ లేజీనెస్ నెగిటివిటీ ఎనర్జీ లాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్ స్మాల్ అన్డన్ టాస్క్ టర్న్స్ ఇంటూ మెంటల్ బర్డెన్. అందుకే సేమ్ డే అన్ప్యాక్ చేస్తే ఎంత టైర్డ్ ఉన్నా కూడా నెక్స్ట్ డే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. నో స్ట్రెస్, నో క్లటర్, నో ఇక చేయాలి ప్రెషర్. అడల్టింగ్ అంటే బిగ్ అచీవ్మెంట్స్ మాత్రమే కాదు, ది స్మాల్ హ్యాబిట్స్ కూడా ఆ లైఫ్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తాయి. సమ్ టైమ్స్ క్లీనింగ్ యువర్ బ్యాగ్ ఈజ్ ఆల్సో వే ఆఫ్ టెలింగ్ యువర్ సెల్ఫ్, ట్రిప్ అయిపోయింది, నౌ లెట్స్ రీసెట్ అండ్ గెట్ బ్యాక్ స్ట్రాంగర్. నేను బ్యాగ్ అన్ప్యాక్ చేసేటప్పుడు ఫాలో అయ్యే స్టెప్స్ గురించి చెప్తూ ఉన్నాను. ఫస్ట్ నేను బ్యాగ్లో ఉన్న స్టఫ్ అంతా బయటకు తీసేసిన తర్వాత బ్యాగ్ ఒక పక్కకి పెట్టేసి నేను తీసిన స్టఫ్లో ఏది లాండ్రీకి వెళ్ళాలి, ఏది ఏ ప్లేస్లో ఉండాలి, ఏవి ఆర్గనైజ్ చేయాలి అన్న వాటి గురించి డీక్లటర్ చేయడం అనుకోండి, డీక్లటర్ చేస్తూ ఉంటానన్నమాట. సో అందులో భాగంగానే నేను తీసుకెళ్ళిన కాటన్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను యూస్ చేయలేదన్నమాట. అందులో 3 or 4 డ్రెస్సెసే నేను వేసుకున్నాను.
ఏవైతే వేసుకోలేదో అవన్నీ అల్మారాలోకి వెళ్ళిపోయాయి. అండ్ నేను ఏవైతే క్లోత్స్ వేసుకొని హ్యాంగర్‌కి అలానే వదిలేసానో అమ్మ వాళ్ళ ఇంట్లో, అవన్నీ మళ్ళీ వాష్ చేయించలేదు అక్కడే. ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు లాండ్రీ వేస్తూ ఉన్నాననమాట. సో, ఇలా నా లాండ్రీ జరుగుతూ ఉంటుంది ఒక సైడ్. ఇంకో సైడ్ వచ్చేసి నేను నా బ్యాగ్‌ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. నేను లేనప్పుడు నవీన్ ఇల్లంతా క్లీన్ చేయించారంట. సో, బాల్కనీస్, స్టెప్స్ ఇవన్నీ క్లీన్ చేయించారు. ఈవెన్ వాషింగ్ మిషన్ ఏరియా కూడా కింద మొత్తం డర్ట్ స్ప్రెడ్ అయిపోయి ఉందనమాట. సో, అదంతా కూడా క్లీన్ చేయించారంట. అందుకోసం అని చెప్పి అటు సైడ్ ఉన్న వస్తువులన్నీ ఇటొచ్చాయి. సో, అవే అక్కడ పెడుతూ ఉన్నాను. నా క్లీనింగ్ లిక్విడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, నా దగ్గర ఉన్న పౌడర్ ఏదైతే ఉందో అది వేసి వాషింగ్ మిషన్‌లో క్లోత్స్ వేశాననమాట. Yes. So I'm done with my laundry work. I'm going to show you people the interesting part what I bought from my hometown Nizamabad. హైదరాబాద్‌కి మ్యారేజ్ చేసుకొని వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయింది. బట్ డోంట్ నో వై నాకు ఇక్కడ ఏ వస్తువు ఒక మానాన నచ్చదు. సో, నేను ఎక్కువ మట్టుకి షాపింగ్ నిజామాబాద్‌లోనే చేస్తాను. స్పెషల్లీ హోమ్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను నిజామాబాద్‌లో కొనడానికే ఇష్టపడతాను. అఫ్‌కోర్స్ ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద మాల్స్, స్మార్ట్ బజార్స్ లాంటివున్నాయి. బట్ నథింగ్ బీట్స్ అవర్ హోమ్ టౌన్ వైబ్ కదా! సో, ఇంటికెళ్ళినప్పుడు నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను. అవే మీకిక్కడ చూయిస్తూ ఉన్నాను. ఇదొచ్చేసి రోటీస్ పెట్టుకోవడానికి, ఇడ్లీస్ పెట్టుకోవడానికి పనికొస్తుందని చెప్పి ఈ క్యాసరోల్ తీసుకున్నాను. ఇది చాలా స్టర్డీగా ఉంది. మీరు చూడండి. దీనికి పిన్స్ కూడా అటాచ్ చేసి చాలా స్ట్రాంగ్‌గా బాడీ బిల్డ్ చేశారనమాట. సో, అందుకోసమని తీసుకున్నాను. ఇదే నేను డీమార్ట్‌లో కూడా చూసాను. కాకపోతే దానికి అలా పిన్స్‌తో జాయిన్ చేసినవి వచ్చాయి కదా! జాయింట్స్ అవి లేవనమాట. జస్ట్ ఇలా పేస్ట్ చేసినట్టు వచ్చాయి. స్టిక్ చేసినట్టు ఉన్నాయి. సో, నేను డీమార్ట్‌లో తీసుకోలేకుండే. బట్ నౌ నాకు ఇది చాలా స్టర్డీగా బాగా దొరికింది కాబట్టి నేను తీసేసుకున్నాను నిజామాబాద్‌లో. ఇదొచ్చేసి స్పాచులా అండ్ బ్రష్ సిలికాన్‌ది. ఇది కూడా నేను నిజామాబాద్‌లోనే తీసుకున్నాను స్మార్ట్ బజార్‌లో. నిజామాబాద్ స్మార్ట్ బజార్‌లో డిఫరెన్స్ ఏంటిది హైదరాబాద్ స్మార్ట్ బజార్‌కి అంటే, హైదరాబాద్ స్మార్ట్ బజార్‌లో వాళ్ళు స్టాక్ పెట్టగానే అయిపోతూ ఉంటుంది. బట్ నిజామాబాద్‌లో అలా కాదు. స్టాక్ వాళ్ళు కొత్త స్టాక్ నింపిన కొద్దీ అది కూడా విజిబుల్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ స్టాక్‌తో పాటు. సో, మనకి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అన్న ఐడియా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ న్యూ స్టాక్ జల్దీ అయిపోదనమాట. సో, అందుకోసమని చెప్పి నేను ఇవన్నీ వస్తువులు హైదరాబాద్ స్మార్ట్ బజార్‌లో చూడలేదు. బట్ నిజామాబాద్ స్మార్ట్ బజార్‌లో ఇవన్నీ నాకు కనిపించాయి. సో, అందుకోసమని చెప్పి నిజామాబాద్‌లో తీసుకున్నాను. అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి ఎక్కువగా స్టాక్ ఔట్ అయిపోతూ ఉండదనమాట. సో, అదొక అడ్వాంటేజ్. ఇదొచ్చేసి పోపు పెట్టుకోవడానికి తీసుకున్నాను. నాది ఓల్డ్ ప్రెస్టీజ్‌ది ఇలా అయిపోయిందండి. నాన్ స్టిక్‌ది తీసుకునుండే లాంగ్ బ్యాగ్. సో, దీన్ని రీప్లేస్‌మెంట్‌గా అది తీసుకున్నాను. దాన్ని ఇగ నేను డిస్కార్డ్ చేసేస్తా. ఇదొచ్చేసి రూ. 59 నాకు ఇది అంత నీడ్ లేకుండే. బట్ రూ. 59లో వచ్చేస్తుంది కదా అని తీసుకున్నాను. ఇది కూడా హోమ్ వన్ బ్రాండ్. హోమ్ వన్ బ్రాండ్ అనేది రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో చాలా మంచి బ్రాండ్. ఎందుకంటే దాంట్లో ఉన్న వస్తువులన్నీ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయన్నమాట. సో, అందుకోసమని చెప్పి నేను ఈ హోమ్ వన్ బ్రాండే ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ నా యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని యుటెన్సిల్స్ కూడా ఆల్మోస్ట్ నేను హోమ్ వన్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి కావచ్చు. బట్ క్వాలిటీ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. ఈ ఓపెనర్ కూడా నాకు అవసరం లేకుండే. బట్ తీసుకున్నాను. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఒక ఓపెనర్ ఇంట్లో ఉండాలి అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అరౌండ్ 69 ఆర్ 79 రూపీస్. సో, తీసేసుకున్నాను. అన్నం చేయి నా దగ్గర చిన్న చిన్న అన్నం చేయులున్నాయి కానీ, ఇలాంటి వెడల్పాటి అన్నం చేయి లేదనమాట. అందుకోసమని చెప్పి ఇదొక అన్నం చేయి కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. 69 రూపీస్‌లోనే వచ్చేసిందనమాట. ఇది మనం బేగం బజార్ లాంటి హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది అరౌండ్ 39, 49కే వచ్చేస్తుంది. ఇది కూడా ఒకటండి. టీ పెట్టుకోవడానికి తీసుకున్నాను. నా దగ్గర టీ పెట్టడానికి సిల్వర్‌దుందనమాట. సో, స్టీల్‌ది తీసుకున్నాను. స్టీల్ దాంట్లోనే ఇప్పటి నుంచి పెట్టుకుందాం అని చెప్పి. అండ్ ఇదొచ్చేసి ఆమ్లెట్స్ వేయడానికి చిన్న పాన్ తీసుకున్నాను. ఇది కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్ అనమాట.
సో ఇది నేను ఆమ్లెట్స్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాం. సో ఓవరాల్ కిచెన్‌కి సంబంధించిన వస్తువులన్నీ అవన్నమాట. సో ఇప్పుడొచ్చేసి నేను నిజామాబాద్‌లో చేసిన చిన్న మొన్న క్లోతింగ్ షాపింగ్ అనుకోండి. సో మీరు ఏదైతే ఈ పర్టిక్యులర్ పర్పుల్ డ్రెస్ చూస్తూ ఉన్నారో ఇది మా మమ్మీ నాకు స్టిచ్ చేసి ఇచ్చిందనమాట. లాంగ్ బ్యాక్ నేను కొన్ని మెటీరియల్స్ తీసుకొచ్చి మా మమ్మీకిచ్చాను. "నీకు వీలున్నప్పుడు మమ్మీ ఇలా స్టిచ్ చేసి ఇవ్వు" అని చెప్పి. సో షీ స్టిచ్డ్. నేను ఇచ్చిన వాటిల్లో నుంచి ఒక 2-3 డ్రెసెస్ నాకు స్టిచ్ చేసి ఇచ్చారు. సో అందులోనే ఇదొక పర్పుల్ డ్రెస్. ఈ శారీ చూస్తూ ఉన్నారా? ఇది బాందిని శారీ. ఇందులో రెడ్ అండ్ వేరే చాలా కలర్స్ ఉండేనంట. మా మమ్మీ చెప్తోంది. ఇది కూడా నాకు మా మమ్మీయే కొని పెట్టింది. సో, అది చూయిస్తూ ఉన్నానిక్కడ. నాకు ఫాలింగ్ శారీస్ అంటే చాలా ఇష్టం. స్టిఫ్ శారీస్ కంటే కూడా నేను ఫాలింగ్ శారీస్ కట్టుకోవడానికి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాను. అండ్ ఈ పర్టిక్యులర్ డ్రెస్ చూసారా ఎంత బావుందో కదా! మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. కింద కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. అక్కడక్కడ బూటాస్ వచ్చాయి. అండ్ మెటీరియల్ క్వాలిటీ కూడా సూపర్బ్‌గా ఉంది. దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ షైనింగ్ క్లాత్ ఇచ్చారనమాట. అండ్ దుపట్టా వచ్చేసి దుపట్టాకు కూడా కార్నర్స్‌లో మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అండ్ బూటాస్ ఇచ్చారు. ఇదొచ్చేసి మా అక్కయ్య నాకిచ్చింది. గిఫ్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. షీ పర్చేస్డ్ ఫర్ మీ అండ్ షీ బాట్ ఫర్ మీ అనమాట. సో, మా మమ్మీ నాకు శారీ కొనించింది అండ్ మా అక్కయ్య నాకు ఈ డ్రెస్ ఇచ్చిందనమాట. సో, వాళ్ళిచ్చిన క్లోత్స్ నేను చూపిస్తూ ఉన్నాను మీకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు స్కార్ఫ్ లేదండి. బండి పైన వెళ్తూ ఉన్నప్పుడు ఫేస్ చాలా టాన్ అయిపోతుంది అండ్ డస్ట్ కూడా పడుతుంది అని చెప్పి ఈ స్కార్ఫ్ తీసుకున్నాను. ఇది అరౌండ్ 125 రూపీస్‌కే వచ్చింది అండ్ క్లాత్ కూడా చాలా బావుండే. అండ్ ఈ పర్టిక్యులర్ యెల్లో డ్రెస్ ఏదైతే చూస్తూ ఉన్నారో ఇది కూడా మమ్మీ స్టిచ్ చేసి ఇచ్చిందే. ఇదొచ్చేసి టాప్. దీనికి హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ కింద ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. అండ్ రౌండ్ నెక్ వచ్చింది. అండ్ దీనికి సేమ్ ప్యాంట్ ప్లాజో ప్యాంట్ లాగా మమ్మీ స్టిచ్ చేసి ఇచ్చింది. బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ కూడా వచ్చిందనమాట. సో దిస్ ఈస్ దిస్ డ్రెస్ విచ్ స్టిచ్డ్ బై మై మామ్. సో ఇది వేసుకున్నప్పుడల్లా మా మమ్మీ నాకు ఇంకా ఎక్కువగా గుర్తొస్తుందనుకోండి. నా దగ్గర దుపట్టాస్ లేవు. అండ్ నేను వర్క్ చేసే కాలేజ్ ఏదైతే ఉందో అందులో కంపల్సరీగా లెక్చరర్స్ దుపట్టాస్ వేసుకోవాల్సిందే, తప్పదు. సో అందుకోసమని చెప్పి నా దగ్గర కొన్ని కామన్ దుపట్టాస్ లేకపోతే తెచ్చుకున్నాను. నాకు లెగ్గింగ్స్ కంటే కూడా ప్లాజోస్ చాలా ఇష్టమండి. ఎందుకంటే బ్రీతబుల్‌గా ఉంటుంది. అంటే మన స్కిన్ బ్రీతబుల్‌గా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకోసమని చెప్పి ఎప్పుడు లెగ్గింగ్స్ అయినా, ప్లాజోస్ కూడా వేసుకుంటే బావుండు అనుకునేదాన్ని. బట్ నా బడ్జెట్‌లో నాకు దొరకలేదు. ఫైనల్లీ నాకు నిజామాబాద్‌లో కొన్ని ప్లాజోస్ దొరికాయి. సో, అవే తీసుకొచ్చాను. తీసుకొచ్చినాను అంటున్నా. అండ్ యెస్, ఇది కూడా ఒక దుపట్టా. పింక్ దుపట్టా లేకుండే. సో, 3 దుపట్టాస్ తీసుకున్నాను. బ్లాక్, బ్లూ అండ్ పింక్. ఇదొచ్చి పింక్ ప్లాజో. ప్లాజోస్ ఒక 4 తీసుకున్నాననుకుంటా. దుపట్టాస్ ఒక 3 తీసుకున్నాను. నిజామాబాద్‌లో పిల్లలకు సంబంధించిన ఒక షాప్ ఉంటుందండి. గిరీష్ గార్మెంట్స్ అని చెప్పి. అందులో పిల్లలకు సంబంధించిన గార్మెంట్స్ చాలా బాగా దొరుకుతాయి. అంటే క్లాత్ చాలా బావుంటుంది. ఎలాగో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మళ్ళీ కాబట్టి పెద్దోడికి ఒక 4 బనియన్స్ అండ్ అండర్ గార్మెంట్స్ తీసుకున్నాను. చిన్నోనికి కూడా ఒక 4 బనియన్స్ అండ్ అండర్ గార్మెంట్స్ తీసుకున్నాను. నౌ మన అందరి ఫేవరెట్ పార్ట్ కమెంట్స్‌లోకి వచ్చేద్దాము. స్వప్న కమెంట్ చేసింది, "హాయ్ సిస్, మీ హోమ్ టౌన్ ఎక్కడ" అని. నిజామాబాద్ రా. నా హోమ్ టౌన్ వచ్చేసి నిజామాబాద్. నాజ్ అని ఒక అమ్మాయి కమెంట్ చేసింది, "యువర్ వీడియోస్ ఆర్ రియల్లీ హెల్ప్ బట్ ఐ కాంట్ అండర్‌స్టాండ్ యువర్ లాంగ్వేజ్" అని. సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ మా. అట్‌లీస్ట్ యూ ట్రై టు try to understand the chores which I'm doing in my video. It may helpful to you more. సింధూజ కమెంట్ చేసింది, "హలో అక్క, వెల్కమ్ టు నిజామాబాద్" అని చెప్పి. థ్యాంక్ యూ సింధూజ. నవిత కమెంట్ చేసింది, "హాయ్ అక్క, నైస్ వీడియో బట్ మిస్సింగ్ యువర్ వీడియోస్." సారీ మా, బట్ ఐ టోల్డ్ యూ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ నిజామాబాద్ వెళ్తే షూట్ చేయను అని చెప్పి అందుకే చేయలేదు. నీలాంబరి గారు 1000 పాయింట్స్‌తో నా వీడియోని హైప్ చేశారు. థ్యాంక్ యూ నీలాంబరి గారు. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి జీ కమెంట్ చేశారు, "మీ వీడియోస్ చాలా బావుంటాయి సిస్టర్. ఐయామ్ ఎంజాయింగ్ ఇట్." థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. సుష్మా దాసరి గారు కమెంట్ చేశారు, "ఎవ్రీ వీడియో ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ప్లెజెంట్ బట్ వెయిటింగ్ ఫర్ లెంతీ వ్లాగ్ శ్రవణ్య గారు. లవ్ యూ యాజ్ అ సిస్టర్. కీప్ గ్రోయింగ్ ఇన్ ఆల్ వేస్." థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. ఇట్ మీన్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్.
Thank you so much for sweet message and for clarifying your name, Prajwala. Have a great day, dear. Hi, Ashwini Prasad. Thank you so much for your sweet wishes, ma. I hope you get to visit your mom soon too. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.